స్వాగతం మై ఛానల్. మహేష్ బాబు రష్మిక రొమాంటిక్ లవ్ స్టోరీలో 27 భాగానికి స్వాగతం. మహేష్ బాబు రష్మిక మధ్య లవ్ మరియు ఎమోషనల్ అంశంపై ఈ కథ సాగుతుంది. హైదరాబాద్లోని ఓ కాఫీ షాప్లో మహేష్ బాబు రష్మిక కూర్చున్న సీటు చుట్టూ ఓ వెచ్చని శబ్దం. బయట సాయంత్రం అస్తమయం ఎర్రటి కాంతి కిటికీ గాజు మీద పడి లోపలికి ప్రవహిస్తూ వాళ్ళ ముఖాలపై పడింది. రష్మిక చేతిలో ఉన్న కాఫీ మగ్గును సైలెంట్గా తిప్పుకుంటూ కాసేపు మహేష్ వైపు చూస్తుంది. ఆ చూపులో చిన్న కోపం, చిన్న గిల్టీ, ఇంకా చాలా ప్రేమ కలిసిపోయి ఉన్నాయి. ఇంత బిజీ షెడ్యూల్లోనూ నా కోసం సమయం కేటాయిస్తున్నావు, కానీ మళ్ళీ మర్చిపోతావు మహేష్. రష్మిక స్వరం కొంచెం మెల్లగా కానీ లోతుగా ఉంది. మహేష్ తన చూపులు ఆమె ముఖం మీద నిలిపాయి. నీకు తెలుసు రష్మిక, నేను నిన్ను నిర్లక్ష్యం చేయనని ఎప్పుడూ అనుకోలేదు, కానీ వర్క్ సమ్ టైమ్ ఫుల్స్ మీ ఏవై నా మైండ్ కూడా తిప్పేస్తుంది. రష్మిక ఓ చిన్న చినుకులు నవ్వింది. నాకు తెలుసు, కానీ నిన్ను లవ్ చేస్తున్నానంటే నీ అబ్సల్యూ నాకు ఓ పెద్ద పనిష్మెంట్గా అవుతుంది. ఆమె మాట విన్న వెంటనే మహేష్ టేబుల్ మీద తన చేతిని ముందుకు చాపి ఆమె చేతిని తాకాడు. పనిష్మెంట్ కాదు రష్మిక, నువ్వు నా బ్రీత్ లాంటిది. నువ్వు లేకపోతే నేను ఉండలేను. బిలీవ్ మీ. ఆ క్షణం రష్మిక కళ్ళలో నిండిన నీరు కాంతి తాకి ముత్యాల మెరుస్తూ కిందకి జారిపడ్డాయి. అప్పుడే వాళ్ళ టేబుల్ దగ్గరికి ఒక వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకున్నాడు. సార్, మీకోసం ఇది వచ్చిందంట. మహేష్ ఎన్వెలోప్ తెరిచి చూడగా అది ఒక పెద్ద ఫిల్మ్ అవార్డు ఫంక్షన్కి ప్రత్యేక ఆహ్వానం. స్పెషల్ గెస్ట్గా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని మహేష్ చదివి రష్మిక వైపు చూశాడు. రష్మిక మెల్లగా నవ్వింది. అందరూ నేను చూసి ఆనందిస్తారు, కానీ ఒక కండిషన్. ఏమిటది అడిగాడు మహేష్. ఈ ఫంక్షన్కి మనిద్దరం కలిసి వెళ్ళాలి. పబ్లిక్కి మన రిలేషన్షిప్ గురించి తెలియాలి. ఇక దాచుకోవడం వద్దు, రష్మిక ధైర్యంగా చెప్పింది. మహేష్ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఆలోచించాడు. ఇండస్ట్రీలో రూమర్సు, ఫ్యాన్స్ రియాక్షన్ అన్నీ తనకు తెలుసు. రష్మిక కళ్ళల్లోని చూసి అంగీకరించారు. ఫైన్, మనిద్దరం కలిసే వెళ్దాం. ఇక ఎలాంటి దాచిపెట్టే రిలేషన్షిప్ కాదు. రష్మిక ముఖంలో పువ్వులా చిరునవ్వు నవ్వింది. ఆ రాత్రి ఫంక్షన్ అద్భుతంగా సెట్ అయింది. రెడ్ కార్పెట్ మీద కాంతుల వర్షం పడుతుంది. కెమెరా ఫ్లాష్లు వరుసగా మెరుస్తున్నాయి. అందరి దృష్టి ఒక్కసారిగా ఆగింది. మహేష్ బాబు రష్మిక చేతులు పట్టుకుని స్టేజ్లోకి అడుగుపెట్టారు. ఫ్యాన్స్ గోల, మీడియా షాకింగ్ రియాక్షన్, సోషల్ మీడియాలో లైవ్ కవరేజ్. ఒక్కసారిగా వాళ్ళ లవ్ స్టోరీ ఓపెన్ అయ్యింది. రష్మిక మహేష్ పక్కపక్కన కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ చిన్న మాటలు షేర్ చేసుకుంటున్నారు. పబ్లిక్లోనూ వారు ఎంత కంఫర్టబుల్గా ఉన్నారో అందరికీ స్పష్టమవుతుంది. ఫంక్షన్ అయిపోయాక వాళ్ళిద్దరూ కారులో తిరిగి వస్తున్నారు. నిజంగా మహేష్, మన ఇద్దరి లైఫ్ ఇప్పుడు కొత్త చాప్టర్లోకి వెళ్ళింది. మిస్అండర్స్టాండింగ్స్, చేంజ్ ఉండవు, రష్మిక చెప్పింది. మెల్లగా స్ట్రింగ్ మీద చేతులు ఉంచుకుంటూ అన్నాడు. ఎస్, ఇకపై నిన్ను ఎలాన్ అని అనిపించనివ్వను. నీ ప్రెజెన్స్ నా లైఫ్లో స్ట్రాంగెస్ట్ పాయింట్ రష్మిక. కారులో సైలెంట్గా రొమాంటిక్ మ్యూజిక్ ప్లే అవుతుంది. రోడ్డు మీద వీధి దీపాలు కాంతి రష్మిక ముఖం మీద పడి మహేష్ హృదయాన్ని కదిలిస్తుంది. అయితే ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక ఒక చిన్న ఇన్సిడెంట్ వాళ్ళనే మళ్ళీ కాస్త కలవరపరిచింది. రష్మిక మొబైల్లోకి ఒక ఓల్డ్ ఫ్రెండ్ నుండి మెసేజ్ వచ్చింది. మిస్ యూ సో మచ్, ఎప్పుడు కలుస్తావు అని. మహేష్ ఆ మెసేజ్ బై సైన్ చూశాడు. కాసేపు అతనికి అర్థం కాలేదు, ఇది ఎవరు అన్నట్టుగా. అతను ప్రశ్నించకుండా సైలెంట్గా అయ్యాడు. కానీ రష్మిక వెంటనే గుర్తు చెప్పింది. అది నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, కాలేజ్ టైం నుంచి కాంటాక్ట్లో ఉంటున్నాడు. కానీ నువ్వు అనుమానం పెట్టుకుంటావు అనుకుంటున్నాను, అందుకే చెప్పలేదు. మహేష్ ముఖం కాస్త సీరియస్ అయింది. ట్రస్ట్ అనేది రిలేషన్షిప్కి ఫౌండేషన్కి రష్మిక. నువ్వు చెప్పకపోవడం అది నాకు బాధ అనిపిస్తుంది. రష్మిక కళ్ళలో మళ్ళీ నీరు తేరింది. సారీ మహేష్, ఇక నుంచి నిన్ను హర్ట్ చేయను. నా ఫాస్ట్లోనూ ప్రతి చాప్టర్లోనూ షేర్ చేసుకుంటాను అని చెప్పింది. మహేష్ ఆమె దగ్గరికి వెళ్ళి గట్టిగా తన చెస్ట్ దగ్గరికి తీసుకున్నాడు. నువ్వు నాకు అపాలజీ చెప్పాల్సిన అవసరం లేదు, ఐ లవ్ యూ అంది. ఆ రాత్రి వాళ్ళు నిర్ణయించుకున్నారు, ఇకపై సీక్రెట్స్ ఉండకూడదు. లైఫ్ ఎంత బిజీ అయినా
మిస్ అండర్స్టాండింగ్స్ ఎంత వచ్చినా వారు ఫేస్ చేస్తారు, కానీ విడిపోరు. మన ఇద్దరం కలిసి ఒక కొత్త ఫ్యూచర్ క్రియేట్ చేద్దాం. మూవీసు, గ్లామర్ అన్నీ పక్కన పెట్టి మన ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మహేష్ చెప్పాడు. రష్మిక తల ఊపుతూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఈ డిసిషన్ నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను మహేష్. హైదరాబాద్ నగరంలోకి వెలుపల ఉన్న ఒక చిన్న ఫార్మ్ హౌస్కి మహేష్ బాబు, రష్మిక ఇద్దరు వచ్చారు. గత కొన్ని రోజులుగా జరిగిన అపార్థాలు, చిన్న చిన్న తగువులు వాళ్ళ మనసుల్లోని దూరాన్ని పెంచినా ఈరోజు మాత్రం ఆ దూరం తీరిపోవాలి అన్న కోరిక ఇద్దరిలోని బలంగా ఉంది. అరుణోదయ సమయంలో ఫార్మ్ హౌస్ గాలి తాకినప్పుడు రష్మిక మెల్లగా గోడ పక్కన కూర్చుని ఉండగా మహేష్ ఆమె దగ్గరికి వచ్చాడు. రష్మిక, నీతో కొన్ని మాటలు చెప్పాలని ఎంతకాలంగా అనుకుంటున్నానో తెలుసా? సైలెంట్గా చూస్తూ, కానీ నీ కోపం చూసి వెనకడికి వేస్తున్నా అంది రష్మిక. ఆమె కళ్ళల్లో మెరుస్తున్న ఆ బాధ మహేష్ గుండెని తాకింది. క్షణం పాటు ఏమీ చెప్పలేక ఆమె పక్కన కూర్చున్నాడు. ఒక గాలి జల్లు వచ్చి రష్మిక జుట్టు చెదిరిపోయింది. మహేష్ తన చేత్తో మెల్లగా జుట్టు సరిచేస్తూ, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను ఎంత మారానో నీకే తెలుసు, కానీ మన మధ్య ఉన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ మనల్ని వేరు చేస్తాయని అనుకోవడం కూడా నాకు భయం వేసింది. ఆ లక్ష్యంగా నవ్వుతూ, అదే భయం నాకు ఉంది మహేష్. నువ్వు బిజీ అవుతావు, ఫోన్ కాల్స్కి సమాధానం ఇవ్వవు, నేను పట్టించుకున్నట్లుగా అనిపించి కొంచెం కోపం చూపిస్తా, కానీ నిజానికి నా కోపం వెనక అంతా నీ మీద ఉన్న ప్రేమే. ఆ మాటలు విన్న మహేష్ రష్మిక చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరి కళ్ళల్లోనూ మాటలకు అందని అనుభూతులు ఆడుకున్నాయి. ఆ ఫార్మ్ హౌస్ మధ్యలో ఉన్న చిన్న తోటలో వాకింగ్ చేస్తూ పూల మధ్యలో ఆగిపోయారు. అక్కడ లైట్లు ఆరిపోవడంతో చంద్రకాంతి మాత్రమే వారిని కప్పేసింది. నువ్వు నా జీవితంలో హీరోయిన్ కాదురా రష్మిక, నా రియల్ స్టోరీలో నువ్వే మెయిన్ చాప్టర్. రష్మిక గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆమెకి అది సినిమాటిక్ డైలాగ్స్ లాగా కాకుండా నిజమైన ప్రేమతో చెప్పిన మాట అని అర్థమైంది. అలాగని నువ్వు డైరెక్ట్గా నా మీద కామెంట్ చేయకూడదు కానీ అంటూ నవ్వింది రష్మిక. మహేష్ నవ్వుతూ, అది కాదురా, నేను హీరో, నువ్వు హీరోయిన్, కానీ మన స్టోరీకి క్లైమాక్స్ మాత్రం మనిద్దరమే. ఆ క్షణం రష్మి కళ్ళలో నీరు తిరిగాయి, కానీ అవి బాధ కన్నీళ్ళు కాదు, హృదయాన్ని నిండిన ఆనందానికి సంకేతం. మెల్లగా చినుకులు పడడం మొదలైంది. వర్షం తడుస్తూ రష్మిక ఉలిక్కిపడి లోపలికి వెళ్ళాలని చూసింది, కానీ మహేష్ ఆమెను ఆపాడు. ఇదే కదా నిజమైన రొమాన్స్, వర్షంలో మన ఇద్దరం తడవడం. రష్మిక మొదట వెనకాడిన అతని మాటలో ఉన్న ప్రేమ, ఆత్మీయత చూసి ఆగిపోయింది. ఇద్దరూ వర్షంలో తడుస్తూ చేతులు పట్టుకుని నృత్యం మొదలుపెట్టారు. ఆ క్షణంలో ప్రపంచమంతా వారిద్దరి చుట్టూ మాత్రమే తిరుగుతున్నట్లు అనిపించింది. మహేష్, ఇలాంటి క్షణాలు ఎప్పటికీ రిపీట్ అవ్వాలి అనిపిస్తుంది. అవి రిపీట్ అవ్వకపోయినా మనసులో ఫర్ ఎవర్ షేవ్ అయిపోతాయి. నువ్వు ఉన్నంత వరకు నాకు ప్రతిరోజు ఒక కొత్త ప్రేమ కథే అన్నాడు మహేష్. రాత్రి అవుతుంది. ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చొని బ్లాంకెట్ షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నువ్వు స్టార్ అయినా నాకు మాత్రం ఆర్డినరీ వ్యక్తివే. నాకు కావాల్సింది నీ గ్లామర్ కాదు, నీ మనసు అంది రష్మిక. అందుకే నిన్ను నా లైఫ్లోకి తీసుకున్నాను. నువ్వు గ్లామర్ కోసం కాకుండా నా హార్ట్ కోసం ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ ప్రేమ ఎప్పటికీ నిలబడుతుంది అన్నాడు మహేష్. ఆ మాటలతో రష్మిక మహేష్ మృతంపై తల వాల్చింది. మెల్లగా అతన్ని ఆమెను తన గుండెలకు అతుక్కున్నాడు. ఫైర్ ప్లేస్ కాంతిలో ఇద్దరి నీడలు ఒకదానిలో ఒకటి కలిసిపోయాయి. చంద్రుడు కిటికీ బయట నుండి వాళ్ళని చూస్తున్నాడు. చల్లని గాలి తాకుతూ ఉన్న వాళ్ళ మధ్య వేడిమి మాత్రం ఎదిరిపోయేలా ఉంది. రష్మిక మెల్లగా కళ్ళు మూసుకొని, మహేష్, నువ్వే నా మొదటి కళ, నువ్వే నా చివరి కళ కూడా అని చెప్పింది. ఆమె మాటలు విన్న మహేష్ ఒక ముద్దుతో సమాధానం చెప్పాడు. ఆ రాత్రి వారి ప్రేమ మరింత బలంగా, మరింత లోతుగా మారిపోయింది. మిగతాది వచ్చే భాగంలో విందాము. దయచేసి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఈ వీడియో లైక్ ఇచ్చి ప్రోత్సహించండి. ఈ వీడియో చూసేందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.